అయితే ఇప్పుడు అన్ని టీమ్స్‌లో కూడా ఒకటే భయం స్టార్ట్ అయిందనమాట. సో, ఒక్క మ్యాచ్ ఆడి ప్రతి టీమ్‌లో కూడా ఇంక భయం అనేది పుట్టించారనమాట. సో, సన్‌రైజర్స్ నుంచి ఫస్ట్ మ్యాచ్‌లోనే అంత పెద్ద భీకరమైన పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత, సో, మిగిలిన టీమ్స్ అన్నీ కూడా ఇప్పుడు అలర్ట్ అయినాయి గైస్. సో, ఒక తుఫాన్ వస్తే ముందు ఎలా అలర్ట్ అవుతాయో, మిగతా టీమ్స్ అన్నీ కూడా అట్లా అలర్ట్ అయినాయి అనమాట. సో, ఎందుకు అంటే అసలు ఇంకేమని చెప్తాం, అందరూ చూసే ఉంటారు. ఆల్మోస్ట్ ఆ హైదరాబాద్ పిచ్ అలాంటిదో తెలియదు, లేకపోతే ఇంకేంటి ఆ బ్యాట్స్మెన్స్ అలాంటి వాళ్ళో తెలియదు. సో, ఎందుకు మరి అంత స్కోర్ వెళ్తుంటుంది. లాస్ట్ సీజన్ కూడా సేమ్. అయితే మరి మిగతా టీమ్స్ అన్నీ కూడా అక్కడికి వచ్చేటప్పటికి ఉప్పల్లో మ్యాచెస్ ఉన్న ప్రతి టీం కూడా భయపడుతుందన్నమాట. సో, ఏం ప్లాన్ వేసుకొని రావాలి. సో, ఒకరి కోసం కొన్ని హెడ్ను ఆపుదాం అనుకుంటే అభిషేక్ శర్మ ఆపుదాం అనుకుంటే క్లాసన్, లేకపోతే ఇషాన్ కిషన్. సో, ఎవరు పడితే ఇంకా వాళ్ళే ఉన్నారు. టీం మొత్తం హిట్టర్సే ఉన్నారనమాట. సో, ఇంకెవరినైనా ఆపుతారు. అన్ని టీమ్స్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆలోచిస్తున్నాయి. ప్రజెంట్ అయితే వాళ్ళ ఫోకస్ అంతా సన్‌రైజర్స్ మీద పడిందనమాట. సో, మరి ఎన్ని ట్రై చేస్తారో తెలియదు. బట్ వాళ్ళని ఆపడం మాత్రం ఇంకా టార్గెట్గా పెట్టుకున్నారనమాట. సో, మరి ఇదిలా ఉండగా ఇప్పుడైతే ఇంకో టీం కోసం మాట్లాడుతున్నారు గైస్. ఇంకొక స్టేడియం కోసం కూడా మాట్లాడుతున్నారు. అదే చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు. అయితే హైదరాబాద్ అనేది కొంచెం పెద్ద స్టేడియమే ఉప్పల్. చిన్నస్వామి స్టేడియం చూసుకుంటే చాలా చిన్నది. సో, పేరులోనే ఉంది. ఇంకా ఎన్ని రన్స్ వెళ్తాయంటే మనం అంటే కనీసం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము అనమాట. సో, అంత భారీగా స్కోర్ వెళ్తూ ఉంటుంది అక్కడ. సో, మరి ఈసారి ఇలాంటి ఫామ్ ఉన్న సన్‌రైజర్స్ని బెంగళూరు మరి హోమ్ గ్రౌండ్లో ఎలా ఆపుతుంది. సో, అసలు వాళ్ళ కోసం ఏం ప్లాన్ వేసుకొని వస్తుంది అంటే, అఫ్కోర్స్ ఈసారి ఏదో కొంచెం బౌలింగ్ ప్రదర్శన బాగానే ఉంది అని అనుకున్నా సరే చెప్పలేం. ఆర్సీబీ కాబట్టి ఎక్కడో ఒక దగ్గర చోక్ చేయొచ్చు, ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ ఆ హ్యాండ్ అనేది ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో, మరి ఎట్లా ఆపుతుంది అనేది కూడా చూడాలి. అఫ్కోర్స్ బెంగళూరులో కూడా బ్యాటింగ్ లేదని లేదు గైస్. ఆల్మోస్ట్ వాళ్ళకి ఛాన్స్ వస్తే ఖచ్చితంగా 230, 240 వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. వాళ్ళ దగ్గర కూడా ఎంత తక్కువ కాదు. లివింగ్స్టోన్ ఉన్నాడు, సాల్ట్ ఉన్నాడు, పటీదార్ ఉన్నాడు. సో, వీళ్ళందరూ ఉన్నారనమాట. సో, ఎక్కడ కూడా భయపడాల్సింది కూడా ఏం లేదు. బట్ ఓన్లీ ఫీలింగ్ ఏంటి అంటే బౌలింగ్. సో, బౌలింగ్లో మరి ఏమైనా అటు ఇటు ఆ మ్యాచ్లో తడబడితే మాత్రం ఖచ్చితంగా అయితే అంటే మొన్న ఒక క్యాచ్ వదిలాడు కదా, ఓపెనర్ క్యాచ్ సుయాష్ శర్మ. సో, అలాంటి మిస్టేక్స్ ఏమైనా చేస్తే ఇంకా చెప్పలేము. ఇంకా ఆ 300 అంటున్నారు. ఇంక బెంగళూరు మీద కొట్టొస్తారనమాట. సో, మరి అలా ఉంటుంది. సో, చూడాలి మరి మిగిలిన టీమ్స్. బట్ నా దృష్టిలో మాత్రం సన్‌రైజర్స్ని ఆపే టీం ఏదైనా ఉంది అంటే మ్యాక్సిమం ముంబై ఇండియన్స్ గైస్. ముంబై ఒకటి, చెన్నై ఒకటి. ఈ రెండు మాత్రం మంచి కాంపిటీషన్ అయితే ఇస్తాయన్నమాట. ఎందుకు అంటే చెన్నై దగ్గర ఆల్మోస్ట్ 3 స్పిన్నర్లు ఉన్నారు. అశ్విన్, జడేజా, అలాగే నూర్ అహ్మద్. సో, వీళ్ళు ముగ్గురు కూడా మంచిగా బౌలింగ్ వేస్తారు. ఖచ్చితంగా సన్‌రైజర్స్ని అయితే 200 దాటకుండా ఆపుతారు. నా గ్యారంటీ అది నేను అనుకోవడం. ముంబైలో కూడా అంతే సేమ్. సో, మ్యాక్సిమం ముంబై బౌలింగ్ కూడా బాగుంది. బుమ్రా కూడా వచ్చేస్తాడు. బుమ్రా వచ్చిన తర్వాత ఇంకా యాడ్ అయితే పాండ్యా కూడా వస్తాడు. సో, ముంబై మాత్రం కరెక్ట్ ఆపోనెంట్ అనమాట నా దృష్టిలో. సో, మరి చూడాలి ఏంటి మరి సన్‌రైజర్స్ ఎట్లా వరకు వెళ్తుంది, ఎలా ఉంటుంది. హోమ్ గ్రౌండ్లోనే ఆడుతుంది, బయట ఆడదా, ఇంకేమైనా ఉంటే ప్రూవ్ చేసుకోగలుస్తుందా లేదా చూద్దాం. స్టే ట్యూన్ టు మై ఛానల్. మిగిలిన వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను.